హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను 3 మొబైల్స్ మనకి జనవరిలోని ఫిబ్రవరిలో లాంచ్ చేశారు కదా. శాంసంగ్, ఐఫోన్ అండ్ ఆల్సో మనకి OnePlus లాంచ్ చేశారు. ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. మనకి శాంసంగ్ విషయంకి వచ్చేసరికి శాంసంగ్ S23 సిరీస్, ఐఫోన్ విషయంకి వచ్చేసరికి ఐఫోన్ 14 సిరీస్ అండ్ మనకి OnePlus చూసుకుంటే OnePlus 11 అయితే లాంచ్ చేశారు. ఈ 3 కంపెనీల్లో, ఈ 3 బ్రాండ్లో ఎవరు ఏం చూస్ చేసుకోవాలి, ఏ మొబైల్ ఎవరికి ప్రిఫరబుల్, ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, అసలు ఈ 3 బ్రాండ్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక్కొక్క ఫోన్ తలక స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఫిబ్రవరి 9th మనకి OnePlus 11 అయితే లాంచ్ చేశారు. ఢిల్లీలోని మనకి లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది, మనందరికీ తెలుసు. 11లో మనకి 2 సిరీస్ అయితే ఉన్నాయి. ఒకటి 11 అండ్ 11R అయితే ఉంది. 11R అన్నది మనకి అప్రాక్సిమేట్గా 31 ఆ రేంజ్లో ఉంది. ప్రజెంట్ అయితే అది మనకి ఇంకా లాంచ్ అవ్వలేదు, బట్ అది అడ్వర్టైజ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ మనకి OnePlus 11 అయితే ఆల్రెడీ మనకి అమెజాన్లోనే అవైలబుల్గా ఉంది. 61,999 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. బట్ వీటి తలకి స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాము. OnePlus 11 విషయంకి వచ్చేసరికి డిస్ప్లే ఫస్ట్ మనం కన్సిడర్ చేసుకోవాలి. డిస్ప్లే విషయంకి వచ్చేసరికి మనకి 120Hz డిస్ప్లే, ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మినిమం వచ్చేసరికి 500 nits, మ్యాక్సిమం వచ్చేసరికి మనకి 1300 nits అయితే ఉంది. మనకి పీక్ బ్రైట్నెస్ అయితే 1300 nits ఉంది. అండ్ దీని తలక డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి 6.7 inches ఉంది. ఇది మనకి 1440x3216 అంటే మనకి 4K రెజల్యూషన్ సపోర్ట్ అయితే ఉంది. దీనిలో మనకు వచ్చే ఓఎస్ వచ్చేసరికి Android 13 ఆక్సిజన్ ఓఎస్ ఉంది. మనము చిప్సెట్ విషయంకి వచ్చేసరికి Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి సామ్సంగ్ S23 అల్ట్రాలోని మనకి ఏ ప్రాసెసర్ ఉందో మనకి అదే ప్రాసెసర్ జస్ట్ మనకి 61,000కే అవైలబుల్గా ఉంది. అదొక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ప్రెజెంట్ అయితే ఆ ప్రైస్ రేంజ్లోని మనకి 61,999 రూపీస్కి ఆ ప్రైస్ రేంజ్లో మనకి ఈ ప్రాసెసర్ దొరకడం అనేది చాలా అదృష్టం. అండ్ నెక్స్ట్ మనము దీని తలక CPU చూసుకుంటే మనకు ఆక్టా కోర్ CPU అయితే ఉంటుంది. దీనిలో మనకి GPU Adreno 740 అయితే అవైలబుల్గా ఉంది. దీని తలక మెమరీ విషయంకి వచ్చేసరికి మనకి 4 వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంది. 128GB అయితే మనకి 8GB ర్యామ్తో, 256GB అయితే 12GB ర్యామ్తో, అలాగే 256GBలో మనకి 16GB ర్యామ్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మనకి 512GB తీసుకుంటే మనకి 16GB ర్యామ్ అయితే అవైలబుల్గా ఉంది. మనకి ఓన్లీ 128GB ఉంది కదా, మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో అది ఒక్కటే మనకి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. యాక్చువల్గా UFS అంటే యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్ అంటారు. దీని మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనకి మిగతావన్నీ UFS 4.0 అయితే ఉంది. యాక్చువల్గా 4.0 మీకు అర్థమయ్యేలా చెప్పాలని అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి NVMe SSDs ఉంటాయి కదా సిస్టంలోని, ఆ స్పీడ్ రిలీజ్ అవుతుంది. అప్రాక్సిమేట్గా 3GB 2.5 నుంచి 3GB/s రైట్ స్పీడ్స్ అయితే ఉంటాయి. చాలా హై స్పీడ్ మనకి UFS 4.0. ఇది మనకి ఓన్లీ 128GBలోనే అవైలబుల్గా లేదు. మిగతావన్నిటిలోనే మనకి UFS 4.0 ఉంటుంది. 128లో చూసుకుంటే మనకి UFS 3.1 ఉంది. అది జస్ట్ మామూలుగా అది ఒక 1GB నుంచి ఒక 700 Mbps స్పీడ్ మాత్రమే ఉంటుంది. అది కూడా స్పీడే, బట్ UFS 4.0తో కంపేర్ చేసుకుంటే అంత స్పీడ్ కాదు. అండ్ నెక్స్ట్ మనకి కెమెరా విషయంకి వచ్చేసరికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఏ మొబైల్ తీసుకున్నా కెమెరా అనేది కన్సిడర్ చేసుకుంటాం కదా. దీనిలో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. 50 MP ప్రైమరీ కెమెరా f1.8 అపర్చర్తోని ఇది వైడ్ యాంగిల్ తీస్తుంది. అలాగే మనకి 32 MP f2.0 టెలిఫోటో లెన్స్ అయితే ఉంది. అలాగే మనకి 48 MP f2.2 115 degreesది అల్ట్రా వైడ్ అయితే ఉంది. ఇది మనకి యాసిల్ బ్లేడ్ కలర్ క్యాలిబ్రేషన్ అని చెప్పేసి అంటారు కదా. యాక్చువల్గా ఇది మనకి OnePlus 10 నుంచే ఉంది. అదైతే మనకి ఇందులో అవైలబుల్గా ఉంటుంది. మనకి 11లో కూడా అదే తీసుకో. యాసిల్ బ్లేడ్ అనే ఒక కంపెనీ ఈ కెమెరాస్ని బిల్డ్ చేస్తుంది. యాక్చువల్గా యాసిల్ బ్లేడ్ తాలూకా మెయిన్ ఇదేంటంటే లెన్స్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మన నాకెడ్ అయితే కనిపిస్తున్న ప్రతి కలర్ని అది క్యాచ్ చేసుకొని కలర్ అక్యురసీ అనేది ఆల్మోస్ట్ 98% దాకా ఉంటుంది. అంత క్లారిటీగా ఉంటుంది. ఇది డ్యూయల్ LED ఫ్లాష్ అయితే ఉంది. అలాగే మనకి HDR సపోర్ట్ ఉంది, తర్వాత పానోరామా సపోర్ట్ ఉంది. అండ్ వీడియో విషయంకి వచ్చేసరికి మనకి ఇందులోనే 8K 24 FPSలోనైతే రికార్డ్ చేస్తుంది. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో 8Kలో వీడియో చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది పెద్ద ఆపర్చునిటీ. అంటే 61,000 రూపీస్కి
మనకి 8K వీడియో షూట్ అవుతుంది అంటే గ్రేట్ కదా. సో ఇది మనకి 24 FPSలో మాత్రమే షూట్ చేస్తుంది. కాబట్టి అదే 4Kలో చూసుకుంటే మనకు బోత్ 30 అండ్ 60 FPSలో అయితే రికార్డ్ చేస్తుంది. అలాగే మనకి 1080p తీసుకుంటే 30, 40 అండ్ 30, 60 అండ్ 240 FPSలోనైతే రికార్డ్ చేస్తుంది. అలాగే దీనిలో మనకి ఆటో HDR ఉంది అండ్ జైరో EIS ఉంది. యాక్చువల్గా నేను OIS ఎక్స్పెక్ట్ చేశాను, మనకి 61,000 పెట్టాం కాబట్టి అట్లీస్ట్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏమైనా అవ్వాలి ప్రైమరీ కెమెరాకి, బట్ వీళ్ళు EIS అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే పర్వాలేదు, అంటే ఆ ప్రైస్ రేంజ్లోనే మనకి 8Kలో షూట్ అవుతుంది, అది మోర్ దెన్ ఎనఫ్. అలాగే సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకి సింగిల్ కెమెరా అయితే ఉంది, అది 16 మెగాపిక్సెల్ f2.5తోని. అది వచ్చేసరికి మనకి వైడ్ యాంగిల్ 1.0 నానోమీటర్స్ అయితే ఉంది. తర్వాత మనకి దీనిలో ఆటో HDR అండ్ పానోరామా కూడా అవైలబుల్గా ఉంది. మనకి సెల్ఫీలోనే జస్ట్ 1080p 30 FPSలో మాత్రమే రికార్డ్ చేస్తుంది. అంటే మనకి సెల్ఫీ కెమెరాలో కూడా మనకి EIS సపోర్ట్ అయితే ఉంది, జైరో EIS. అండ్ బ్యాటరీ విషయంకి వచ్చేసరికి దీనిలో మనకి 5000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే ఉంది. యాక్చువల్గా ఇది ఫ్రెండ్స్ మనకి OnePlus 11లో ఉన్న స్పెసిఫికేషన్స్. కెమెరా అండ్ ఆల్సో మీకు డిస్ప్లే అయితే చూపించే కదా, బేసిక్గా మనకి ఈ రెండే ఎక్కువ కన్సిడర్ చేసుకోవాలి. అండ్ స్టోరేజ్ అనేది సెకండరీ థింగ్ అనమాట. స్టోరేజ్ వాళ్ళ యూజెస్ బట్టి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది మనం దాని తలక OS ఏంటి, దాని తలక చిప్ సెట్ ఏంటో అవన్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాని తలక డిస్ప్లే అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరు 4Kలో రికార్డ్ చేయాలనుకుంటారు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు గేమింగ్ ఆడాలనుకుంటారు కదా. ఈ రోజుల్లో ప్రతి గేమ్ 4K అట్లీస్ట్ 1080p అయితే ఉంది కదా. సో మనకి మంచి ప్రాసెసర్ అవైలబుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మంచి డిస్ప్లే కూడా అవైలబుల్గా ఉంది. ఈ స్పెసిఫికేషన్స్ని రీచ్ అవుతుంది OnePlus 11. అండ్ నెక్స్ట్ మనము సామ్సంగ్ కన్సిడర్ చేసుకోవాలి. సామ్సంగ్ S23 అల్ట్రా అయితే కన్సిడర్ చేసుకుందాం. యాక్చువల్గా మనకి సామ్సంగ్ S23లో మనకి 3 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంది, S23, S23 ప్లస్ అండ్ S23 అల్ట్రా. ఇది ఫ్లాగ్షిప్ ప్రీమియం అనమాట S23 అల్ట్రా. దీనిలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి డైనమిక్ AMOLED డిస్ప్లే 2x అయితే ఉంది, 120Hz రిఫ్రెష్ ఉంది. దీనిలో మనకి HDR10+ సపోర్ట్ అయితే ఉంది. మరి రీజన్ ఏంటో తెలియదు, దీనిలో డాల్బీ విజన్ అయితే అవైలబుల్గా లేదు. మనకి హైయెస్ట్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1750 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది, చాలా ఎక్కువ. 1750 అంటే మనం పీక్ సమ్మర్లో కూడా ఆఫ్టర్నూన్ మనం ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా హ్యాపీగా మనం మొబైల్ని చూసుకోవచ్చు. పైగా ఇది AMOLED కాబట్టి ఎట్లాంటి ఇష్యూస్ లేవు. అండ్ నెక్స్ట్ మనకి దీని తాలూకా రెజల్యూషన్ వచ్చేసరికి యాస్టేజ్గా 4K రెజల్యూషన్ అయితే అవైలబుల్గా ఉంది. దీని తాలూకా డిస్ప్లే వచ్చేసరికి మనకి OnePlus 11తో కంపేర్ చేసుకుంటే జస్ట్ 0.1 ఇంచ్ తక్కువ, జస్ట్ మనకి 6.8 ఇంచెస్ మాత్రమే. అండ్ దీనిలో మనకి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే ఉంది, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లోని. అండ్ ప్లాట్ఫామ్ విషయంకి వచ్చేసరికి దీనిలో మనకి Android OS 13 అయితే ఉంది. OneUI యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, 5.1తో వస్తుంది. దీనిలో మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, OnePlus 11లో మనకి ఎలా అయితే చిప్సెట్ Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఉందో దీనిలో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే ఉంది. దీనిలో మనకి GPU కూడా Adreno 740 GPU అయితే ఉంది. Adreno 740 చాలా చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఎక్కువగా ఎవరైతే గేమింగ్ చేస్తున్నారో అండ్ 8K రిజల్యూషన్లోని షూట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ GPU. అండ్ నెక్స్ట్ మెమరీ విషయంకి వచ్చేసరికి దీనిలో మనకి 256GB 8GB ర్యామ్, తర్వాత 256GBలోని 12GB ర్యామ్ అయితే ఉంది. తర్వాత మనకి 512GB తీసుకుంటే 12GB ర్యామ్లో అవైలబుల్గా ఉంది. అండ్ 1TB తీసుకుంటే మనకి 12GB ర్యామ్ అవైలబుల్గా ఉంది. దీనిలో మనకి అన్ని UFS 4.0 అయితే ఉంది. చాలా హై స్పీడ్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన సామ్సంగ్ S23 అల్ట్రా మొబైల్లోని హీరో ఆఫ్ ద పాయింట్ ఏంటంటే కెమెరా. ఎందుకంటే కెమెరా మనకి 200 మెగాపిక్సెల్ కెమెరా f1.7 ప్రైమరీ కెమెరా అయితే ఉంది. ఇది మనకి మల్టీ డైరెక్షనల్ PDAF అని చెప్పేసి అంటారు కదా, లేజర్ ఆటో ఫోకస్, తర్వాత ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అన్నీ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి ప్రైమరీ కెమెరా. అండ్ సెకండరీ వచ్చేసరికి మనకేమో 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, f4.1 అపర్చర్తో ఉంది. ఇది 230mm అనమాట. ఇది పెరిస్కోప్ టెలిస్కోప్ అని చెప్పేసి అంటారు కదా, ఆ లెన్సెస్ అనమాట. ఇందులో మనకి డ్యూయల్ పిక్సెల్ PDAF ఉంది. అండ్ ఆల్సో ఇందులో కూడా మనకి OIS అవైలబుల్గా ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక కెమెరా వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ 10 మెగాపిక్సెల్దే ఉంది, బట్ ఇది f2.4 ఉంది. ఇది వచ్చేసరికి టెలిఫోటో పిక్స్ తీయడానికి యూజ్ అవుతుంది. ఇది 70mm అనమాట. ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, బట్ ఇందులో మనకి 3x ఆప్టికల్ జూమ్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్
ఫోర్త్ కెమెరా వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది f2.2 అపర్చర్తోని. ఇది వచ్చేసరికి మనకి అల్ట్రా వైడ్ అనమాట. ఇది మనకి సూపర్ స్టడీ వీడియో అయితే తీస్తుంది. బట్ ఇందులో ఏంటంటే మనకు ఓఎస్ అవైలబుల్గా లేదు. స్టార్టింగ్ అంటే ఫస్ట్ కెమెరా, సెకండ్ కెమెరా, థర్డ్ కెమెరాకి అయితే మనకి ఓఎస్ అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో వీడియో విషయంకి వచ్చేసరికి మనకి 8K 24 30 FPS షూట్ చేస్తుంది అండ్ 4K 30 60 FPS షూట్ చేస్తుంది. అలాగే 1080p తీసుకుంటే 30 60 అండ్ 240 తీసుకుంటుంది. అదే 1080లోనే మనకి 960 FPS రికార్డ్ కూడా అవుతుంది. దీనిలో మనకి HDR10+ సపోర్ట్ ఉంది. దీనిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు జైరో EIS కూడా ఉంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇందులో సెల్ఫీ కెమెరా తీసుకుంటే జస్ట్ 12 మెగాపిక్సెల్ ఉంది, సింగిల్ కెమెరా. ఇది మనకి f2.2 అపర్చర్తో డ్యూయల్ పిక్సెల్ PDIF ఉంది. ఈ డ్యూయల్ పిక్సెల్ PDIF అంటే ఏంటో నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. దీనిలో మనకి డ్యూయల్ వీడియో కాల్ సపోర్ట్ ఉంది, తర్వాత ఆటో HDR కూడా ఉంది, HDR10+ ఉంది. అండ్ మనకి సెల్ఫీ వీడియోలో కూడా 4K రికార్డ్ అవుతుంది. ఎవరికైతే ఎక్కువగా ఈ షార్ట్ వీడియోస్ చేస్తారో వాళ్ళకైతే చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. 30 FPS అండ్ ఆల్సో మనకి 60 FPSలో అయితే రికార్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఐఫోన్ తీసుకుంటే iPhone 14 సిరీస్, మనకి iPhone 14లోని అదే iPhone 14 Pro Max ఉంది కదా, ఆ Pro Max తాలూకా స్పెసిఫికేషన్స్ మనం కన్సిడర్ చేసుకుంటే దీనిలో డిస్ప్లే వచ్చేసరికి మనకి LTPO సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి 120Hz డిస్ప్లే అయితే ఉంది, HDR10 ఉంది, డాల్బీ విజన్ ఉంది, 1000 nits వరకు మనకి టైపో ఉంది. అలాగే మనకి బ్రైట్నెస్ పీక్స్ వచ్చేసరికి మనకి 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది కూడా మనకి యాస్ట్రీగా సామ్సంగ్లో ఉన్న బ్రైట్నెస్ అయితే రీచ్ అవుతుంది. దీనిలో మనకి సైజ్ వచ్చేసరికి 6.7 ఇంచ్ మాత్రమే ఉంది. OnePlus 11 గురించి డిస్కస్ చేసాం కదా, ఆ బ్రైట్నెస్లో రీచ్ అవుతుంది. అండ్ రిజల్యూషన్ వచ్చేసరికి తక్కువగానే ఉంది, మనకి 2K రిజల్యూషన్ ఉంటుంది. రిజల్యూషన్ అనేది మనకి 4K రిజల్యూషన్ అయితే మనకి ఆబ్వియస్గా మనకి యాపిల్లో ఉండదు కదా, ఇది మనకి తెలిసిందే. తర్వాత ప్రొడక్షన్ వచ్చేసరికి సెరమిక్ షీల్డ్ గ్లాస్ ఉంది. అయినప్పటికీ సేఫ్టీ కోసం మనము కొంచెం ఎక్కువ కాస్ట్ అయినా సరే మనం కంపల్సరీగా ఎక్స్ట్రా గ్లాస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిలో ప్లాట్ఫామ్ వచ్చేసరికి iOS 16తో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ మనకి 16.3 వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీనిలో మనకి యాపిల్ A16 బానిక్ 4 nanometers చిప్సెట్ అయితే అవైలబుల్గా ఉంది. దీనిలో మనకి ఎక్సా కోర్ ప్రాసెసర్ అయితే ఉంది. తర్వాత మనకి GPU వచ్చేసరికి యాపిల్ GPU 5 core గ్రాఫిక్స్ అయితే అవైలబుల్గా ఉంది. దీనిలో మనకి మెమొరీ విషయంకి వచ్చేసరికి 126GB అయితే 6GB ర్యామ్, 256GB అయితే 6GB, అలాగే 512GB అయితే మనకి 6GB ర్యామ్, అలాగే 1TB అయితే మనకి 6GB ర్యామ్తోనైతే అవైలబుల్గా ఉంది. దీనిలో మనకి NVMe స్పీడ్స్ అయితే రీచ్ అవుతాయి, ఆ స్పీడ్స్ అయితే. తర్వాత కెమెరా విషయంకి వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా f1.8 తోని, అలాగే 12 మెగాపిక్సెల్ f2.8 తోని, అలాగే 12 మెగాపిక్సెల్ f2.2తోని మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే అవైలబుల్గా ఉంది. దీనిలో మనకి 48 మెగాపిక్సెల్ f1.8 ఉంది కదా, దానికైతే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ మనకి 12 మెగాపిక్సెల్లోనైతే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్లస్ ఆల్సో మనకి ఆప్టికల్ జూమ్ 3x ఆప్టికల్ జూమ్ అయితే అవైలబుల్గా ఉంది. దీనిలో కూడా మనకేమో PDAF సపోర్ట్ అయితే ఉంది. థర్డ్ కెమెరా ఉంది కదా 12 మెగాపిక్సెల్ f2.2లోని. తర్వాత మనకి ఫ్యూచర్స్ విషయంకి వచ్చేసరికి డ్యూయల్ LED సపోర్ట్ అయితే ఉంది. తర్వాత డ్యూయల్ టోన్ ఫ్లాష్ అయితే ఉంది. తర్వాత మనకి HDR కూడా అవైలబుల్గా ఉంది. మనకి ఫోటో అండ్ పెనరోమా రెండు తీసుకోవచ్చు. మనం ఐఫోన్ గురించి సపరేట్గా డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అవి మనకి అన్ని స్పెసిఫికేషన్స్ మ్యాక్సిమం రీచ్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఇందులో వీడియో విషయంకి వచ్చేసరికి వీడియోస్లో మనకి 4K రికార్డ్ అవుద్ది. 8K అయితే మనకి అవైలబుల్గా లేదు ఇంకా మనకి ఐఫోన్లోని. 24, 25 అండ్ ఆల్సో మనకి 30, 60 FPSలో అయితే 4K రికార్డ్ అవుతుంది. అదే 1080లోనైతే 25, 30, 60, 120, 240 FPS అయితే రికార్డ్ అవుతుంది. దీనిలో 10-bit HDR అయితే సపోర్ట్ ఉంది. నేను 10-bit అంటే 80, 10-bit 8-bit అంటే 80 నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ దీనిలో మనకి డాల్బీ విజన్ HDR అయితే ఉంది, అలాగే ప్రోరేస్ అయితే ఉంది. తర్వాత సినిమాటిక్ మోడ్ అయితే అవైలబుల్గా ఉంది. సినిమాటిక్ మోడ్లో మనకి 4K 24, 30 FPSలో అయితే రికార్డ్ అవుతుంది. ఇది మనకి మెయిన్ కెమెరా. అండ్ సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. f1.9 PDAF అయితే ఉంది. OIS అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఇది కన్ఫర్మ్ అయ్యిందా లేదా మనకు తెలియదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది.
తర్వాత ఫ్యూచర్స్ వచ్చేసరికి మనకి సెల్ఫీ కెమెరాలో HDR సపోర్ట్ ఉంది అండ్ ఆల్సో సినిమాటిక్ మోడ్ ఉంది 4K 24 అండ్ ఆల్సో మనకి 30 FPS అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో విషయంకి వచ్చేసరికి మనకి 4K 24, 25 అండ్ 30, 60 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 1080లో అయితే 24, 30, 60, 120 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మనకి జైరో EIS సపోర్ట్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో మనకి ఫ్యూచర్స్ గురించి సపరేట్గా మాట్లాడక్కర్లేదు సెన్సార్స్. బట్ మనకి బ్యాటరీ వచ్చేసరికి జస్ట్ మనకి 4323 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. చాలా తక్కువ బ్యాటరీ. ఎవరైతే రికార్డింగ్స్ చేస్తారో లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉన్నది, లిథియం పాలిమర్ బ్యాటరీ కూడా కాదు. అండ్ ఇది ఫ్రెండ్స్, ఇది మన 3 మొబైల్స్ తాలూకు స్పెసిఫికేషన్స్ అయితే ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఇది మనకి స్పెసిఫికేషన్స్. బట్ ఇప్పుడు ఈ మూడిట్లని ఎవరు ఏది చూస్ చేసుకోవాలి అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం కాస్ట్ అనేది ప్రయారిటీ. అందరికీ కాస్ట్ అనేది ప్రయారిటీ కదా. లో కాస్ట్లో బెస్ట్ కెమెరా అవుట్పుట్ రావాలి, బెస్ట్ స్పెసిఫికేషన్స్ రావాలి అంటే OnePlus 11 అన్నది మనకి బెస్ట్ చాయిస్. ఎందుకంటే మనకి 61,999 రూపీస్కి మనకి అన్ని రకాల మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా ఎవరైతే రికార్డింగ్ చేసిన వాళ్ళు లేదు కానీ ఫోటో రికార్డింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్. ఎందుకంటే మనకి ఇందులో 8K సపోర్ట్ కూడా ఉంది, 8Kలో కూడా షూట్ చేసుకోవచ్చు, సో ప్రాబ్లం లేదు. బట్ ప్రీమియం మొబైల్ కావాలి, చాలా మంచి ఇంకా కెమెరా అవుట్పుట్ అనేది చాలా మంచి కెమెరా అవుట్పుట్ రావాలి, జూమ్ లెవెల్ బాగుండాలి, ఇవన్నీ కన్సిడరేషన్ సినిమాటిక్ మోడ్ రావాలి అని అంటే ఆబ్వియస్గా మనం ఐఫోన్ అండ్ ఆల్సో మనకి సామ్సంగ్లోనే S23 అల్ట్రా అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిలోని ఎవరెవరు ఏదైతే చూస్ చేసుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి యాపిల్ యూజర్స్ అయితే యాపిల్ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటారు, ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే సామ్సంగ్ S23 అయితే చూస్ చేసుకుంటారు. ఈ రెండు అప్రాక్సిమేట్గా సేమ్గానే ఉంటుంది. మనకి 1,15,000 నుంచి 1,30,000 ఆ రేంజ్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. బట్ డిస్ప్లే విషయంకి వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డిస్ప్లే విషయంకి వచ్చేసరికి మనకి S23 అల్ట్రా ఏదైతే ఉందో అది మంచి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. మనకి S23 అల్ట్రా అన్నది ఆల్మోస్ట్ మనకి డైనమిక్ AMOLED HDR10+ సపోర్ట్ ఉంది కాబట్టి డిస్ప్లే విషయంకి వచ్చేసరికి ఇది చాలా బెస్ట్. అండ్ మనకి 4K అవుట్పుట్ కూడా 4Kలో కనిపించాలి లేదా 8Kలో కనిపించాలి అంటే మనకి సామ్సంగ్ అనేది బెస్ట్ చాయిస్. అండ్ ఆల్సో మనకి ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే రికార్డింగ్ ఆర్ లైవ్ గేమ్ స్ట్రీమింగ్ చేస్తారో అట్లాంటి వాళ్ళ కోసం బ్యాటరీ బ్యాకప్ అన్నది ఎక్కువగా ఉండాలి. యాపిల్ యూజర్స్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే దానిలో మనకి ఈ రోజుకి కూడా 4000 mAh బ్యాటరీ అప్రాక్సిమేట్గా ఉంటుంది. మనకి అదే ప్రైస్ రేంజ్లోని సామ్సంగ్లోనైతే మనకి ఆల్మోస్ట్ 5200 mAh బ్యాటరీ 5000 mAh బ్యాటరీ అయితే ఉంది, లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే ఉంది. యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా అవ్వవు. నెక్స్ట్ చాయిస్, ఎవరైతే ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వాలి, ఎక్కువ యూజర్స్ ఎక్కువసేపు యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఫాస్ట్గా ఛార్జింగ్ కావాలి, అట్లాంటి వాళ్ళ కోసం అయితే OnePlus 11 అయితే ఉంది. ఎందుకంటే OnePlus 11లో మనకి 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఎవరెవరు ఏమేమి చూస్ చేసుకోవడం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ ప్రైస్ అనేది ప్రయారిటీ. ప్రైస్ ఎక్కువైన ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్ కావాలో ఆ ప్లాట్ఫామ్. లేదు ప్రైస్ అనేది తక్కువ ఉండాలి, ప్రాబ్లం లేదనుకుంటే OnePlus 11 అయితే బెస్ట్ చాయిస్. మనం OnePlus 11 OnePlus 11R మధ్యన ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేశాను. OnePlus 11కి 11Rకి చిన్న మైన్యూట్ చేంజెస్ అయితే ఉన్నాయి, విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి OnePlus 11Rలో ఏంటంటే ప్రైస్ డిక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి ఆబ్వియస్గా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే తగ్గిపోద్ది. 11Rలోనే మనకు 4K రికార్డింగ్, 8K రికార్డింగ్ అవ్వదు. తర్వాత మనకి సింగిల్ ఫ్లాష్ ఉంటుంది. తర్వాత మనకి ఫ్రంట్ కెమెరా అంత అక్యురేట్గా ఉండదు. దానిలో మనకి 4K రికార్డింగ్ అవ్వదు, జస్ట్ మనకి 1080 పిక్సెల్లోనే రికార్డ్ అవుతుంది. ఇట్లాంటి చిన్న చిన్న మైన్యూట్ డిక్రీజెస్ చేస్తూ మనకి ప్రైస్ డ్రాప్ అయితే చేస్తారు 11Rలోని. అఫ్కోర్స్ ఇంకా అది రిలీజ్ అవ్వలేదు, బట్ ఎక్స్పెక్టేషన్స్ చూస్తే అప్రాక్సిమేట్గా 30 to 35 మధ్యలోనైతే దాంతో ప్రైస్ రేంజ్ అయితే ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇది నా ఫస్ట్ కంపారిజన్ వీడియో మొబైల్స్లోని. మీకు ఏమైనా ఇబ్బంది కలిగినా లేదంటే మీకు ఏమైనా తప్పు అని అనిపించినా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే నేను ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేయాలో కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ నేను ఇంప్రూవ్ చేస్తాను. అంతేకాకుండా నేను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. మంచి మంచి షార్ట్స్ అయితే నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.